వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డైలాగు రిపీట్ చేసిన రేవంత్ రెడ్డి ఏంటంటే మాట తప్పడు మడమ తిప్పాడు అనే విధంగా ఈయన కూడా ఆయన అడుగు జాడల్లో వెళ్తున్నాడు. మూసి సుందరీకరణ చేస్తే ఆయనకి ఇంకా బాగా మంచి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎట్లా కేలకి మూసీ నది పూర్తి చేస్తాను గాంధీ బొమ్మ పెడతాను అన్నట్టే ఈ రోజు 7,300 కోట్లు రిలీజ్ చేశాడు. మరి ఎన్నాళ్ళకి పూర్తయిద్ది అంటారు, ఏం చేస్తారంటారు దాని గురించి? మూసీ నది ప్రక్షాళన అనేది అవి కొబ్బరి నీళ్ళలాగా చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఒకప్పుడు వైఎస్ జమాన్లా కూడా చెప్పిర్రు, ఒకప్పుడు 2 రాష్ట్రాలు విడిపోనప్పుడు కూడా చెప్పిర్రు. కానీ అప్పుడు కాలే, ఇంతకు ముందు కాలే, ఇప్పుడు అవుతుందేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటుండ్రు. అయితే బాగుంటది. ఇప్పుడు అన్ని వేల కోట్లు పెట్టిర్రంటే దాన్ని సుందరీకరణ చేస్తే నగరానికి మంచి నీళ్లు వస్తాయి. సుందరీకరణ అంటే ప్రతి ఒక్క దేశం నుంచి వెళ్ళి చూడడానికి టూరిజం పెరుగుతుంది, మంచిదే కదా. అయితే అట్లయితే ఇంకా మంచిదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజం చెప్పాలంటే మొన్న హైడ్రా విషయంలో చాలా మంది ప్రజలు కూడా చాలా ఆగ్రహానికి లోనైండ్రి. ఇప్పుడు ఇది గిట్లా పూర్తి చేసి మంచిగా టూరిజం పెరిగి మన భూముల రేట్లు అవి పెరిగినాయంటే మాత్రము ఇంకా మంచిగా డెవలప్మెంట్ అయ్యి మంచి ట్యాక్సులు వసూలు అయితే మంచిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది మన రాష్ట్రంలో. సుందరీకరణ అయితే ఇంకా సూపర్ అవుతుంది. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇది ఒక్కటే పట్టుకోవడం ఎంత మటుకు న్యాయం? పెన్షన్లు ఇవ్వట్లేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేదు, ఎన్నో పథకాలు ఇవ్వట్లేదు కదా అని విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. దీని మీద నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన పథకాలలో సగంలో సగం అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా 3 years ఉన్నది చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇంకోటి, ఒకప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటే గత ప్రభుత్వం అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ప్రతి పేదవారికి ఇండ్లు అని చెప్పేసి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన నడకలో నడుస్తూ ఆయన అడుగుల్లో నడుస్తూ ఆయన కూడా ఇస్తున్నాడు. ఇంకోటి, ఉచిత కరెంటు ఇస్తున్నాడు, 200 యూనిట్స్ ఫ్రీ వస్తుంది. ఇంకోటి, గ్యాస్ కూడా వస్తుంది, బోనస్ పడుతున్నాయి. ఇంకా కొన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కడైనా సరే ఒంటరిగా పోరాడుతూ ఆయన చేస్తున్నాడు. రాష్ట్రానికి అప్పులున్నా కూడా మిత్తిలు కడుతున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎంత మంది అయితే తిట్టిర్రో పర్లేదురా అని గిట్లా సపెట్లు కొట్టేట్లాగా ఆయన పాలనను సాగిస్తున్నాడు. ఈ సుందరీకరణ అయితే మన హైదరాబాద్ కూడా ఇంకా రేట్లు అనేవి పెరుగుతా ఉంటాయి. ఎక్కడి నుంచో జనాలు వచ్చి చూస్తా ఉంటారు, మార్కెటింగ్ కూడా పెరుగుతుంది మంచిగా. ఇప్పుడు బిజినెస్లు కూడా చిన్న బిజినెస్లు గానీ చిన్న వ్యాపారులు గానీ మంచిగా బతుకుతారని నేను అనుకుంటా ఉన్నా. పేదవారికి కూడా చాలా మంచిదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆ సుందరీకరణ జరిగింది అనుకో, వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయినరంటే మంచిగా మేస్త్రీలకు పనులు ఉంటాయి, పెయింటర్లకు ఉంటాయి, ఇంకా ఇంజనీర్లకు ఉంటాయి, సాఫ్ట్వేర్ పెరుగుతుంది, ప్రతిది ఏదైనా పెరుగుతుంది. కాబట్టి మంచిదే అని నేను అనుకుంటున్నా. కానీ ఇది బడ్జెట్ కేటాయించడం గొప్ప కాదు, దాన్ని చేసి చూపించడం కూడా గొప్ప. ఆయన మాట తిప్పాడు మడమ తప్పడు, మాట ఏమంటారు కదా మన ఈయన డైలాగ్ ఉంది కదా, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డైలాగు రిపీట్ చేసిన రేవంత్ రెడ్డి ఏంటంటే మాట తప్పడు మడమ తిప్పాడు అనే విధంగా ఈయన కూడా ఆయన అడుగు జాడల్లో వెళ్తున్నాడు. మూసి సుందరీకరణ చేస్తే ఆయనకి ఇంకా బాగా మంచి పేరు వస్తుంది. మళ్ళా గతంలో ఎలక్షన్లు మళ్ళా వచ్చినాయి అనుకో, ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.